హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హెల్దీ కుకింగ్ ప్యాషన్. 7 days వెయిట్ లాస్ జర్నీలో ఈరోజు 5th డే అండి. మార్నింగ్ వామ్ వాటర్ తీసుకున్నాను 4 glasses. లీటర్ బావాల వాటర్ తీసుకోవాలి. వామ్ వాటర్ కొంచెం వేడి నీళ్ళైనా పర్వాలేదు, ఖచ్చితంగా వామ్ వాటర్ మాత్రం తీసుకోవాలి. తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చేసి 11కి నా ఈటింగ్ టైం స్టార్ట్ అవుతుంది. డీటాక్స్ డ్రింక్తో స్టార్ట్ చేస్తాను. నేను వామాకు కషాయం చేసుకున్నాను. మాకు ఇంట్లో చెట్టు ఉంది, చాలా లీవ్స్ వస్తున్నాయని ఈ కషాయం ఎక్కువగా చేసుకుంటున్నాను. కషాయం చేసుకొని తీసుకున్నాను. ఒక 1.5 అలా వాటర్ వేసి ఒక 10 ఆకులు వేసి బాగా మరిగించుకొని తాగాను. డీటాక్స్ డ్రింక్ తర్వాత నా ఈటింగ్ టైం స్టార్ట్ అవుతుందండి. 11కి డీటాక్స్ డ్రింక్ తీసుకొని 11:30కి ఇలా ఫస్ట్ బనానా మంచిగా ఇలా హెల్తీగా స్టార్ట్ చేయాలి ఫుడ్. ఒక బనానా తీసుకున్నాను, వాల్నట్స్ 3 అలా తీసుకున్నాను. 7కి ఎండ్ అవుతుంది. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ 16:8 చేస్తున్నాను. 11కి స్టార్ట్ అయితే 7కి ఎండ్ అవుతుంది. చాలా ఇయర్స్ నుంచి చేస్తున్నానండి. 3 years నుంచి నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో ఉన్నాను. ఇప్పుడు ఒక మీల్ అది చిన్న స్నాక్ అలా తీసుకున్న తర్వాత ఒక 1.5 చపాతీ తీసుకున్నాను. ఇది మంచి మునగాకు వేసి కొంచెం లిటిల్ గీతో ఫ్రై చేసుకున్నాను. అలాగే క్యాబేజీ ఎగ్ ఫ్రై చేసుకున్నాను. మంచిగా ప్రోటీన్ ఉంటుంది. అలాగే ఆకుకూర కూడా వచ్చేసింది. అది మల్టీగ్రెయిన్ చపాతీ అండి, మల్టీగ్రెయిన్ ఆటాతో చేసుకుంది. స్లైసెస్ 2 స్లైసెస్ ఆనియన్ తీసుకున్నాను. మంచిగా స్టమక్ ఫిల్ అయిపోతుంది. ఎక్కువ కర్రీ తీసుకోవాలి, సలాడ్స్ ఎక్కువ తీసుకోవాలి. మనం చపాతీ వేసుకున్న కూడా అందులో ఆకుకూర కొంచెం ఏమైనా తురిమేసి క్యారెట్ అలా, లేకపోతే మిక్సీ పట్టిన బీట్రూట్, మునగాకు ఇలా ఏవైనా పాలకూర అలా వేసి చపాతీ చేసుకుంటే ఇంకా చాలా హెల్తీగా ఉంటుంది. ఎక్కువ శాతం నేను ప్లెయిన్గా చపాతీ చేయనండి, ఇలా ఏదో ఒకటి మిక్స్ చేసి చేస్తుంటాను. పిల్లలైనా బాగా ఇష్టంగా తింటారు. నేను ఆయిల్ కూడా తక్కువ వేసి చేస్తున్నాను. ఆయిల్ సాల్ట్ చాలా తక్కువగా వేస్తున్నాను. ఎక్కువ పచ్చిమిర్చి వాడతానండి, చిల్లీ పౌడర్ ఎక్కువ వాడను. తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చేసి ఒక బెల్లం టీ 1 కప్పు తీసుకున్నాను. ఖచ్చితంగా బెల్లం టీ తీసుకుంటున్నాను. నేను టీ తాగుతూ నేను ఎక్సర్సైజ్ చేయకుండా ఎంత తగ్గుతానో ఎండింగ్ వరకు చూడండి. 7th డే వరకు చాలా మంచి రిజల్ట్ ఉంటుందంటే చాలా హెల్తీ ఫుడ్ తీసుకుంటూ కడుపు నిండా తింటూ బాగా ఇలా తక్కువ ఫుడ్ తీసుకోకుండా మంచిగా తింటూ తగ్గానండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ పెట్టండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎవరికైనా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుందంటే. తర్వాత వాటర్ తీసుకున్నానండి లీటరు. 1.5 hour తర్వాత మళ్ళీ నైట్ డిన్నర్ టైంలో 7 లోపు తింటాను కదా, 2 శాండ్విచ్ తీసుకున్నాను. మల్టీగ్రెయిన్ బ్రెడ్తో శాండ్విచ్, పొటాటో మంచిగా గ్రీన్ చట్నీ ఇంట్లో చేసిందే. అలాగే స్లైసెస్ కీర, ఒక హాఫ్ కీర తీసుకున్నాను. రాగి జావ తీసుకున్నానండి, కారప్పొడి వేసాను. మంచి రాగి జావ పెరిగేసి తీసుకున్నాను. చాలా స్టమక్ ఫిల్ అయిపోయిందండి, చాలా హెల్తీగా. మంచిగా బ్రెడ్ ఒకటి మల్టీగ్రెయిన్ తీసుకున్నాను బయటది. ఇంట్లో పొటాటో చేసుకొని మంచి ఆనియన్స్ ఎక్కువ వేసి మంచి గ్రీన్ చట్నీ ఇంట్లో వేసానండి. కాజు మంచిగా నువ్వులు అన్నీ పచ్చిమిర్చి వేసి పుదీనా కొత్తిమీర వేసేసాను. ఈ వీడియో ఆల్రెడీ షార్ట్ వీడియో పోస్ట్ చేశానండి. ఈ శాండ్విచ్ మీకు ఏమన్నా యూజ్ అవుతుందంటే చూసి ట్రై చేయండి. చాలా మంచిగా వచ్చిందండి టేస్ట్. నేను ఒకటి తీసుకుందాం అనుకున్నాను, చాలా నచ్చి మళ్ళీ ఇంకొక హాఫ్ తీసుకున్నాను. చాలా స్టమక్ ఫిల్ అయిపోయిందండి. ఇంకా నాకు ఆకలి అవ్వదు. నెక్స్ట్ డే మార్నింగ్ 11 వరకు 12 వరకు అయినా నేను తినకుండా ఉండగలుగుతాను. మళ్ళీ వాటర్ తీసుకోండి లీటర్.